అన్నాడు. ఆ మాటలతో దుష్టకేతు నియమించుకున్న ఉద్యోగులు వణికిపోయారు. ప్రభు, రాచకొలువులో ఉద్యోగం అంటే చేరాం. ఇందులో ఇంత ప్రమాదం ఉందని ఊహించనే లేదు. మమ్మల్ని మన్నించండి. ఇలాంటి తప్పు ఇంకోసారి చెయ్యం అంటూ శుభనాగుడి కాళ్ళ మీద పడ్డారు. ఒకరికి మంచి పేరు వచ్చిందని అసూయపడి ద్వేషం పెంచుకోకూడదు. ఎవరు మంచి పనులు చేసినా దానంతటదే మంచి పేరు వస్తుంది. మీ రాజు నా మీద చెడు ప్రచారానికి మిమ్మల్ని నియమించుకొని మీకు జీతభత్యాల కింద చాలా ఖర్చు చేశాడు. ఆ ధనంతో ఏదైనా మంచి పని చేసుండొచ్చు. ఇలాంటి తప్పుడు పనులు మళ్ళీ చేస్తే మేము కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇదే మా హెచ్చరికగా మీ రాజుకు చెప్పండి అంటూ వారిని పంపేశాడు శుభనాగుడు. వాళ్ళు వెళ్ళి జరిగిందంతా మహారాజు దుష్టకేతుకి చెప్పారు. అక్కడే ఉన్న